జై జై శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. అలసిపోయాడు కానీ విసర్జించలేదు. కోరికలను విశ్రాంతిని ఇస్తున్నామే కానీ పూర్తిగా విసర్జించడం లేదు. వాటికి బానిస అయిపోతున్నాం. అప్పుడు దుఃఖం వెంటనంటి ఉంటుంది. ఏ కళను ఆస్వాదించినా మహోత్తమ కళను అన్ని వేళలా ఆస్వాదించగలడా? అది మంచి వ్యసనం కావచ్చు, దుర్వ్యసనం కావచ్చు. అనుభవించిన కొద్దీ వాటికై పరుగులు పెడుతున్నాడు. తాను ప్రేమించిన వస్తువులలో ఉన్నతమైనవి లభించినప్పుడు నిరాశ కలుగుతోంది. ఒక సంగీతకారుడు అద్భుతంగా పాడినా తనకిష్టమైన రాగాన్ని పాడడం లేదని బాధపడుతున్నాడు. అట్లాగే భగవంతుని పట్ల, మహాత్ముల పట్ల చూపే ఆదరంలోనూ అంతే. తానిష్టపడే భగవన్మూర్తి ఆలయంలో కనబడకపోతే అసంతృప్తి. ఎందరో మహాత్ములున్నా తాను పూజించే మహాత్ముడు వారితో సాటిరారని ఈసడిస్తూ ఉంటాడు. తాను పూజించే మూర్తికి తనకిష్టమైన అలంకారం పెట్టలేదని, ఫలానా గ్రంథంపై మహాత్ముడు వివరించలేదని, ఏవోవో కోరికలు తీరలేదని అసంతృప్తి. ఇట్లా మనం ఇష్టపడేవి అన్ని వేళలా లభించకపోతే అసంతృప్తి. కోరికల వల్ల బాధలను గుర్తించినా, మత్తుమందుకు అలవాటు పడి మానివేసినా తట్టుకోలేక ఆత్మహత్యకు కూడా సిద్ధపడుతున్నాడు. కొన్ని ప్రయత్నం లేకుండానే ఆనందాన్ని కలిగిస్తాయి. పున్నము రాత్రి సుఖానుభవంలో మన ప్రయత్నం లేదు. ఆ సుఖం వల్ల హాని కూడా లేదు. రాత్రి అంతా వెన్నెలున్నా ఆ రాత్రి అంతా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామా? మీరొక రోజున అట్టి సుఖాన్ని అనుభవిద్దామని అనుకున్నా బహుళ పాడ్యమి నాడు చంద్రుడు పున్నమి నాటి చంద్రుని మాదిరిగా ఉంటాడా? పున్నమి నాటి చంద్రుణ్ణి చూడటానికి మన ప్రయత్నం లేకుండానే చూస్తున్నాం. వచ్చే నెలలో చూడాలని కోరిక పుడుతోంది కదా. ఇట్టి కోరికలు బాధిస్తూ ఉంటాయి కనుక ఏ సుఖము శాశ్వతం కాదు. కోరికలను తీర్చేవి శాశ్వతం కాదు కనుక ఇట్లా చెడ్డ కోరికలే కాకుండా మంచి కోరికలు మనల్ని బాధిస్తూ ఉంటాయి. ఒక మాటు భగవత్ దర్శనమై అతను కనబడకపోతే విరహబాధను అనుభవిస్తున్నాడు. ఇట్టి భక్తులెందరో మాణిక్యవాచకులు, చైతన్య మహాప్రభువు, రామకృష్ణ పరమహంస వంటి వారు ఎందరో ఉన్నారు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.